మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మరో షాక్ తగిలింది. నందిగం అరెస్టును కోరుతూ పోలీసులు మంగళగిరి కోర్టులో పీటీ వారెంట్ చేశారు. ఇక 2020లో నందిగం సురేష్ పై హత్య కేసు నమోదైంది. వెలగపూడిలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. ఆ హత్య కేసులో నందిగం సురేష్ నిందితుడిగా ఉన్నారు. ఇప్పుడు అదే కేసులో అరెస్టు కోరుతూ పోలీసులు పీటీ వారెంట్ వేశారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మరో షాక్ తగిలింది. నందిగం అరెస్ట్ ను కోరుతూ పోలీసులు మంగళగిరి కోర్టులో పీటీ వారెంట్ వేశారు. ఇక 2020లో నందిగం సురేష్ పై హత్య కేసు నమోదైంది. ఇక వెలగపూడిలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. ఆ హత్య కేసులో నందిగం సురేష్ నిందితుడిగా ఉన్నారు. ఇప్పుడు అదే కేసులో అరెస్టు కోరుతూ పోలీసులు పీటీ వారెంట్ వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ కోరుతూ పోలీసులు పీటీ వారెంట్ వేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? శిరీష, మరి మొత్తానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగినటువంటి దాడి కేసులో ఇప్పటికే గుంటూరు సబ్ జైల్లో రిమైండ్ ఖైదీగా ఉన్నటువంటి మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మరొక షాక్ తగిలింది. ఏదైతే 2020లో ఒక హత్య కేసులో నందిగం సురేష్ నిందితుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు పోలీసులు అయితే మాత్రం ఒక పీటీ వారెంట్ ను మంగళగిరి కోర్టులో వేయడం జరిగింది. గతంలో అతనిపై హత్యాయత్నాలకు సంబంధించినటువంటి కేసు ఉంది కాబట్టి తిరిగి మరలా అతన్ని అదుపులోకి తీసుకోవాలని చెప్పి కూడా పోలీసులు ఈ యొక్క పీటీ వారెంట్ లో కూడా మెన్షన్ చేశారు. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గుంటూరు సబ్ జైల్లో రిమైండ్ ఖైదీగా ఉన్నటువంటి నందిగం సురేష్ కు షాకుల మీద షాకులు తగులుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ విషయంపై కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మాత్రం ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యాలయంపై దాడి కేసులో కూడా దాదాపు 2 రోజుల పాటు పోలీసులు కస్టడీకి తీసుకొని నందిగం సురేష్ ను విచారించారు. తిరిగి మరలా ఈ రోజు పీటీ వారెంట్ దాఖలు చేశారు. కాబట్టి ఒకవేళ ఈ యొక్క కేసులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో బెయిల్ వస్తే కనుక ఖచ్చితంగా తిరిగి మరలా పోలీసులు నందిగం సురేష్ ని అదుపులోకి తీసుకొని మళ్ళీ తిరిగి గుంటూరు సబ్ జైలుకి తరలించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి ఇప్పటికే కూడా ఏదైతే 2020లో వెలగపూడిలో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్నటువంటి ఘర్షణలో కూడా ఒకరు చనిపోయడం జరిగింది. మరి చనిపోయినటువంటి నేపథ్యంలో హత్య కేసులో A3 ముద్దాయిగా కూడా నందిగం సురేష్ ఉన్నాడనేటువంటి అభియోగంతోనే పోలీసులు ఈ రోజు మంగళగిరి కోర్టులో అయితే మాత్రం ఈ యొక్క పీటీ వారెంట్ అయితే మాత్రం దాఖలు చేశారు. మరి దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే కూడా పోలీసులు ఏదైతే మంగళగిరి రూరల్ పోలీసులు కూడా ఈ విషయంపై ఉన్నతాధికారులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా అంటే ఇప్పటికి నందిగం సురేష్ గుంటూరు సబ్ జైల్లో ఉన్నారు కాబట్టి తర్వాత అనంతరం జైలు వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి దానిపై కూడా సమాలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది శిరీష. ఓకే, రైట్ పవన్, థ్యాంక్ యూ.